హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 14. సో ఇప్పుడైతే ఓటింగ్ జరుగుతుంది ఒక 6 మెంబర్స్కి. ఇందులో నుంచి ఒకరికి ఇమ్యూనిటీ అయితే వస్తుంది. దానికి టాస్కులు జరుగుతున్నాయి. సో ప్రతిరోజు ఇద్దరికి ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఇవాల్టి టాస్క్ ఎవరు గెలిచారు, ఓటింగ్ ఎలా ఉంది చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. సో ఇప్పటివరకు జరిగిన ఇవాల్టి 2 టాస్కుల్లో అయితే మీరు స్క్రీన్ మీద చూసినట్లు ఒకటైతే తనుజ గెలిచింది అండ్ ఇంకొకటైతే భరణి గెలవడం జరిగింది. సో ఇద్దరికి వాళ్ళ ఆడియన్స్తో ఇంటరాక్షన్ అండ్ ఓటింగ్ అప్పీల్ మాత్రం తనుజకి ఆడియన్స్ ఓటేస్తారు. సో తనుజ ఓట్ అప్పీల్ అయితే చేస్తుంది ఇవాళ. అండ్ అదేవిధంగా ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ప్రతి పోల్లో యావరేజ్గా చూసినప్పుడు. సో అన్ని ఓటింగ్ పోల్స్లో తనుజ అయితే టాప్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా నెంబర్ 2 సంజన అండ్ భరణికి కూడా ఓటింగ్ అయితే బాగా వస్తుంది. సో సంజనకి టార్గెట్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్లో ఓటింగ్ అయితే పడుతుంది. సో తనని ఈజీగా టార్గెట్ చేసే విధంగా కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి హౌస్లో. అండ్ ఆ తర్వాత డిమాండ్ పవన్. సో ఈ నలుగురు సేఫ్ ఉండొచ్చేమో అనుకుంటున్నా నేనైతే. అండ్ ఇమాన్యుల్ కూడా సేఫే ఉంటాడు నాకు తెలిసి. సో ఓటింగ్ అనేది ఇక్కడ ఓటింగ్ పోల్స్లో అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సుమన్ శెట్టి అయితే ప్రతి దాంట్లో లీస్ట్లో ఉన్నాడు. ఈసారి సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం పక్కా సుమన్ శెట్టి అవుతాడు. ఎందుకంటే టాస్క్ తప్పించి ఇంకా ఎక్కడ కూడా ఇతడు కనిపించాడు. సో ఓవరాల్గా చూస్తే ఈ వీక్ సుమన్ శెట్టి డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ పొజిషన్స్ సంజన, భరణి, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నా కూడా సుమన్ శెట్టి అయితే డేంజర్ జోన్ ఉంటాడు. మేబీ సంజన అవ్వదు అని నేనైతే అనుకుంటున్నాను ఎలిమినేషన్. ఇందులో నుంచి ఒకరైతే డైరెక్ట్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దాదాపు. అది ఇమాన్యుయల్కే కావచ్చు అనుకుంటున్నాను.